పేరు విజయ్ కుమార్. మా ఊరు డీటిపల్లి. మాకు 3 ఎకరాల పొలం ఉంది. వరి పంట వేస్తుంటిమి. అప్పు తీర్చలేని ఒక బాధ ఉండేది. ఇప్పుడు ఏకతాటిగా ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ కావడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందుకు అరే ₹1,00,000 ఉంది అని బాధపడుతుండేవాళ్ళం. ఇప్పుడు ఒకటేసారి వేయ వరకు చాలా ఆనందంగా ఉంది. రైతు భరోసా, రైతు బంధు కూడా పడుతుంది అని అంటున్నారు. ఇంకా పర్లేదు, పడుతుంది త్వరలో. ఇప్పుడు రుణమాఫీ అయ్యేటోళ్ళకి సంతోషము, తీసుకున్న వాళ్ళకైతే అప్పు చేసుకున్న వాళ్ళకి సంతోషము, రుణమాఫీ అయ్యేటోళ్ళకి సంతోషము. ఇప్పుడు మాకు అప్పు చేసుకోలేదు కదా, తెచ్చుకున్న వాళ్ళకు అరే వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళకి రుణమాఫీ అవుతుంది, వాళ్ళకి ఎంతో సంతోషం ఉంది కదా అంటానని అనుకుంటున్నాము. అంతే. ఇట్లా గవర్నమెంట్ రైతుల అప్పులు మాఫీ చేయడం మంచిదేనా? ఈ రాజీ చేయడం మంచిదంటే మంచిదే. ఇప్పుడు 2,00,000 రుణమాఫీ అవుతున్నది అంటే మంచిదే. దాన్ని మితితో సహా అవుతున్నాయా? మితి కట్టుకుంటున్నారా? మితితో సహా ఇస్తారేమో. మితి మళ్ళీ పైకి వెళ్ళి కట్టాలనా ఎట్లా? ఏం కట్టేది ఏం లేదు. మితితో సహా రుణమాఫీ. మరి వాళ్ళకు జనరల్గా వాళ్ళకు తెచ్చుకున్న వాళ్ళకు లాభమే అనుకో. ఇలా మాఫీ అవుతున్నాయంటే మంచిదే. ఈ స్కీమ్ వల్ల రైతులకు లాభమే. మళ్ళీ ఈ స్కీమ్ వల్ల లాభమే. 1,500-1,800 మంది రైతులు ఉంటే దాంట్లో 630 మంది మా క్లస్టర్ అంటే బోయపల్లి, ఎదిరా, అప్పన్నపల్లి ఈ క్లస్టర్కి మాత్రం అంతే వచ్చింది. మిగతా వాళ్ళకి అసలు రానేలేదు. లిస్టులో అయితే పేర్లు లేవు. మరి సగం సగం చేస్తే ఏం లాభం సార్? సగం సగం చేసి లాభం ఏదో కొంతమందికి మాత్రం చేసి మిగతా వాళ్ళకి చేయకపోవడం అనేది తప్పు మాట. అది చేస్తే అందరికీ చేయాలి. లేదండి, ఇప్పుడు ₹1,00,000 వరకు అయితే చేస్తామన్నారు కదా. 1,00,000 లోపల వాళ్ళే వీళ్ళందరూ. ఇప్పుడు వచ్చిన లిస్టులో ఉన్న వాళ్ళందరూ 1,00,000 లోపల వాళ్ళే. కానీ అట్లాంటి వాళ్ళు ఇంకా 90% మంది ఉన్నారు. వాళ్ళకి గాలి లిస్టులో అయితే రాలేదు. మేము అడిగితే కూడా వాళ్ళు మాకైతే ఇదే లిస్ట్ వచ్చిందని చెప్తున్నారు. నా పేరు మధుసూదన్ కమ్మరి మధుసూదన్ చారి. నేను బ్యాంకులో లోన్ తీసుకున్నా, క్రాప్ లోను. 1,60,000 తీసుకున్నా. 1,60,000 తీసుకున్నా. అవి రినివల్ చేసుకుంటూ వచ్చిన ఇంతవరకు దగ్గర చేసుకుంటూ వచ్చినా. ఇప్పుడు మాఫీ అవుతుందేమో అని అనుకుంటున్నాం. వచ్చిందా? కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం నయమే ఉంది. ఇంకా రైతు బంధు కూడా చేసేటోళ్ళకే ఇస్తే మంచిగా ఉంటుంది. చేయనోళ్ళకే ఎక్కువ వేస్తే ఏం లాభం చెప్పు. ఇప్పుడు ఇట్లా సాగు చేస్తున్నాం కదా, సాగు చేసేది చూసుకుంటా దానికి వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సంతోషం. ఏం చెప్తాం బాబా, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నయంగానే ఉంది. అప్పటికన్నా కేసీఆర్ ఇప్పుడు చేస్తా మాఫీ చేస్తాడని చెప్పి అవన్నీ అట్లే పెట్టిపోయాడు. ఎవరికి మాఫీ చేసినో ఏం చేసినో తెలియదు. ఉన్నట్లే పెట్టిపోయాడు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చేయలేదు. రుణమాఫీ అవుతుంది. నాతో పాటు అందరికి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు 60,000 ఉన్నది. నాకు 60,000 అయినట్లు మెసేజ్ వచ్చింది. సంతోషం. నేను 2023లో తీసుకున్నా. 8వ నెలలో రిన్యువల్ చేసేది ఉంది. ఆ లోపే నాకు రుణమాఫీ వచ్చింది. కేసీఆర్ది ఇట్లా అయింది కానీ సగం సగం చేసింది కేసీఆర్ది. అట్లా 60,000 ఉన్నప్పుడు నాకు 30,000 వచ్చినాయి. ఇప్పుడేమో మొత్తం కంప్లీట్గా అయింది. వాళ్ళకు మంచిదే, తీసుకున్న వాళ్ళకు మంచిదే అంతే. ఇంకేం లేదు. ప్రభుత్వం మంచిగా చేసింది అనుకున్నా. గవర్నమెంట్ వచ్చింది మాకు తెలియదు సార్. కొత్త